కూడా వచ్చిన అందరికీ ప్రభుపేట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, అలాగే వివాహం కొరకు సిద్ధపరచబడినటువంటి వధువరులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగి మంచి సమయానికి మనం వచ్చాం. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వివాహ కార్యక్రమంలో మొట్టమొదటిగా మరి సంఘం యొక్క కూడా వచ్చినటువంటి అందరి అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. రాజ్ కుమార్, చెప్తున్నానా, నువ్వు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించున్నాను. వెరీ గుడ్. మంచి జోష్లో ఉన్నాడు కుర్రాడు, గట్టిగా చెప్పకూడదాం. అయ్యగారు ఎలాగైనా సరే 2 గంటల దాకా వర్షం ఆగాలండి అని అడుగుతున్నాడు పొద్దున్న. నాకు మొత్తానికి ఏసై అది ఆలకించేసి ఆపేసాడు అంతా. నీవు ఈమెను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తావు? కాపురం చేయుదును. వెరీ గుడ్. గట్టిగా చెప్పకూడదాం. చాలా సంతోషం. మీలా నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? మళ్ళీ వెళ్ళలేదురా గట్టిగా. వెరీ గుడ్. చెప్పకూడదాం గట్టిగా. చాలా చక్కగా చెప్పింది అమ్మాయి కూడా. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? వెరీ గుడ్. చెప్పకూడరా? అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు. అమ్మ మీరు ఈ పక్క వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి. అలాగే ఉండండి. ఒక్క నిమిషం. ఆమె చెప్పండి. ప్రమీలని మీ కుమారుడు రాజు కుమార్కి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎంత ఇష్టం అండి? మా పాపలా చూసుకుంటాను మా పిల్ల. గట్టిగా చెప్పకూడదాం. అమ్మా నీకు ఇష్టమేనా? అత్తగారిని అడగాలి ముందు. మెయిన్ అత్తగారు అన్నమాట. చెప్పమ్మా. ఇష్టమేనండి. వెరీ గుడ్. చాలా సంతోషం. ఇప్పుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను అడుగుదాం. అయ్యా, రాజ్ కుమార్ని మీ కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇష్టం అండి? చాలా సంతోషమైన ఇష్టం. చెప్పండి, ఏమి నచ్చిందో చెప్పండి అబ్బాయిలో మీరు. అమ్మా మీకు ఇష్టమేనా? చాలా చాలా ఇష్టం. గట్టిగా చెప్పకూడదాం. చాలా సంతోషం. మీరు వదిలేండి, ఇంకో పట్టుకో నాన్న, ముసుగు పట్టుకో, నేను చెప్తాను. అలా లేపు, లేపు, అలా పట్టుకో. ఒకసారి దించాయి. రైట్, అలా పట్టుకో. సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. ప్రమీలాను నిన్ను నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను
ఎదుటను దైవజనులందరి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట సంఘము ఎదుటను దైవజనులందరి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అబ్రహాము శారాలను ఆశీర్వదించినట్టుగా నాయన అక్కుల ప్రిస్కిల మధ్యను చిగురించిన ప్రేమ కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈనాడు వీరు కూడా ప్రభు జతపరచబడుతూ ఉండగా ప్రభు వీళ్ళ ప్రేమకు చిహ్నంగా నాయన ఇదిగొండయా ఈ యొక్క తాళి పట్టుకొని ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా ఈ తాళి ఇవన్నీ కాదు కానీ నాయన నీ నామ మహిమాత్మే ప్రభా వారి జతపరచబడుతూ ఉండగా ప్రభా ఈ దుడ్డు లాగున నాయన వారిద్దరి మధ్య నూతనమైన ప్రేమను మీరు పుట్టించమని అడుగుతున్నామయ్యా. నిత్య నమ్మకమునకును అవుతుంది నాన్న స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను భాగస్వామినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామములో వినలేదు. ఓకే ఇంకా మా అబ్బాయి అంటున్నాడు నేను ఇంక వినలేదు. అప్పుడు వినేలోపు మన వివాహ సంబంధమైన ప్రేమకు గుర్తుగా అమ్మాయికలు చూసి చెప్పొచ్చు కదా. వివాహ సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ బంగారు ఉంగరాన్ని నీకు ధరింపజేయుచున్నాను. వెరీ గుడ్. పెట్ట అటు చూపించు, ఉంగరం అటు చూపించు. అలా 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 కొంచెం దగ్గర కంటరా. మన వివాహ సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. పెట్టు. అంటూ 3 అన్న తర్వాత ఏంటి? 1 2 1 1 2
దండం తెప్పకండి. అలాగే వస్తారా? అలాగే వస్తారా? వస్తారు, అలా వస్తారు, అలా చేపట్టుకోండి, ఇద్దరు చేపట్టుకోండి. అయ్యా ఇలా నడుచుకుంటూ వస్తారు.